ఆ గిఫ్ట్ అయితే ఎవరు ఇచ్చారో నిజంగా చెప్పబోతున్నారు ఇక్కడ. చెప్పండి. సరే చెప్పు నిజం. ఆడియన్స్ ఇది కానీ ఇది మాత్రం నేనే ఇచ్చాను మా అన్న గిఫ్ట్ గా. ఇదే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం లాజికల్ క్వశ్చన్స్ తో. మొన్నటి వీడియోలో మొత్తం అందరూ తేజ 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 అని కామెంట్లు పెట్టుకుని ఉన్నారు. లవర్ బాయ్ తేజ. నెక్స్ట్ ఈ వీడియోలో కూడా ఇష్టం ఉన్న వాళ్ళందరూ తేజ అని పెట్టండి. నెక్స్ట్ నుంచి మామూలుగా ఉండదు, తేజతో ఫన్నీ అయితే. ఈ వీడియోలో ఫాస్ట్ గా లాజికల్ క్వశ్చన్స్ అనేవి అడిగేద్దాం. ఎందుకంటే క్లైమేట్ చూసుకుంటారా, చూడండి పైకి లేపుతాం. మొత్తం క్లైమేట్ అయితే వర్షం పడుతుంది. కానీ మీకోసం వీడియో చేస్తున్నాం మేము. మీరు ఒక్క లైక్ వేసుకోండి ఈ వీడియోకి. నెక్స్ట్ ఇంకా మంచిగా ఉంటది వీడియోస్ అయితే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పరుగు పందెంలో ఉన్నావురా, నీ ముందు రెండో వాడు ఉన్నాడు. ఆ రెండో వాడు నువ్వు దాటిస్తే ఎన్నో ప్లేస్ లో ఉంటావు నువ్వు? ఒకతే. ఎన్నో ప్లేసే చెప్పు ఫాస్ట్ చెప్పాలా. ఆడి ముందు ప్లేస్ అంతే. ఎన్నో ప్లేస్? అరే ప్లేస్ లో చెప్పలేడు కదా. నేను చెప్పాను కదా పిచ్చి. ఫస్ట్ ప్లేస్ ఎందుకు? నువ్వు ఒక రేస్ లో ముందు రెండో స్టేజ్ లో ఉన్నాడు రా, రెండో ర్యాంక్ లో ఉన్నాడు. నువ్వు ఆడిని దాటిస్తే నీ స్టేజ్ అంతా అనేసి అన్నాను నేను. రెండో ర్యాంక్ ఎలాగా? ఎందుకంటే నేను దాటేస్తుంది. ఆ దాచినప్పుడు నా ర్యాంక్ వెళ్ళిపోతుంది. వెరీ గుడ్ తేజ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాడు. నెక్స్ట్, ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? ఫిబ్రవరి. అన్ని నెలలో ఉంటాయి. కరెక్ట్. 28 రోజులు. ఎందుకు? ప్రతి నెలకు 30 రోజుల్లో 28 రోజులు కలుస్తాయి కదరా. చెప్పండి తేజ. సెకండ్ క్వశ్చన్ తేజ రాంగ్ ఆన్సర్ చేసినాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఒక చెట్టు కొమ్మపై 4 పిల్లులు ఉంటాయి. అందులోన ఒక పిల్లికి కింద తోసిస్తే ఇంకా ఎన్ని చెట్టు కొమ్మపై ఉంటాయట? 3 పిల్లులు. ఒకటి తోసిస్తే 4 ఉండాలి కదా. ఒక చెట్టు పైన ఎన్ని ఉంటాయని చెప్పాను నేను? 3. ఒకటో సైడ్ కింద పడి 5 పిల్లులు అని చెప్పాను కదరా. ఒకటితో ఎన్ని ఉంటాయిరా? 4 చెప్పు. 4 చెప్పానా? 4 చెప్పాను 5 చెప్పాను. మీరు కామెంట్ చేయండి. నేనైతే 5 చెప్పానని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఆన్సర్లు చూస్తున్నాడు నువ్వు. తెలుగు వచ్చే చదవడం నీకు తెలుగు రాదా? చూడండి తెలుగు రాదా వీడికి? చూడు, మీ దగ్గర ఒక అగ్గిపుల్ల మాత్రమే ఉంది. మీరు ఒక చీకటి గదిలో ఉన్నారు. అక్కడ ఒక కొవ్వొత్తి, ఒక నూనె దీపం మరియు కట్టెలు పొయ్యి ఉన్నది. మీరు ఇందులో మొదట ఏది వెలిగిస్తారని చెప్పాలి నువ్వు. ఏది? నువ్వు నూనెతో ఉండే దీపమే ఎందుకు వెలిగిస్తావు? దాంతో వెలిగించినప్పుడు ఫైర్ వస్తుంది. ఫైర్ తోని క్యాండిల్ వెలిగిస్తావు. ఆగిపోతే ఫస్ట్ ఏది వెలిగిస్తావు అని అడిగాడు. నువ్వు చెప్పాలి అంతే. చెప్పాలి. క్యాండిల్ వెలిగిస్తా. ఎందుకు? క్యాండిల్ గాలి వెలిగిస్తావురా? అగ్గిపెట్టు కాదు, అగ్గిపుల్ల. నెక్స్ట్ ఏంటి? 2 తండ్రులు 2 కొడుకులు చేపల వేటకి వెళ్ళారు. వాళ్ళు తలా ఒక చేపను పట్టుకున్నారు. కానీ వారి దగ్గర మొత్తం 3 చేపలే ఉన్నాయి. ఎందుకు? మొన్న క్వశ్చన్ లో కూడా ఇది వచ్చింది. చెప్పాలా? సైలెంట్ గుంతే ఎలాగరా? ఇదే పట్టుకుందా? పాటికి చెప్పాలా? 2 తండ్రులు 2 కొడుకులు కలిపి వెళ్ళారా. 3 చేపలు పట్టుకొని ఉన్నారంటరా. ఎలా అనేసి అని అడుగుతున్నాడు. ఎలా? ఒక చేప పట్టారు. తల ఎలా చెప్పు? 2 తండ్రులు అంటే మీ నాన్న, మీ తాత, నువ్వు. అది మీ నాన్న, మీ తాత. 2 కొడుకులు అంటే మీ నాన్న, నువ్వు. మీ తాతకి మీ నాన్న, నువ్వు. నెక్స్ట్, కళ్ళు మూసుకుంటేనే నేను మీకు కనిపిస్తాను. నేను ఎవరిని? కళ్ళు మూసుకుంటేనే కనబడ. కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుందా? లైట్ అయిపోయినప్పుడు డ్రీమ్ అంట, కళ. డ్రీమా? నేను ఎంత పెరిగితే అంత తక్కువగా చూడగలరు. నేను ఎవరిని? ఇప్పుడే జస్ట్ ఆన్సర్ చేసిన అది. అదే చీకటి ఆన్సర్. ఇప్పుడు దేనిని పగలగొడితే మనం వాడుకోగలం? దేన్ని పగలగొడితే మనం వాడుకోగలం చెప్పాలి. పగలగొడితే డబ్బులున్నా కుండినా? ఏది పగలగొడితే మనం వండుకొని తినగలం అనేసి అంటే పిచ్చోలరా మీరిద్దరు. గుడ్డురా, కోడిగుడ్డురా. ఎప్పుడు వస్తూనే ఉంటది కానీ ఎప్పటికీ రాదు. ఏంటది? చెప్పాలి. అదే టుమారో. ఎక్కడి నుంచి ఉన్నావురా నువ్వు? ఈ పొట్టాడు హైట్ లో కనిపించాలని ఎక్కడి నుంచి ఉన్నా మీకు చూపిస్తాను చూడండి. కనిపించిందా? రాయ.
రాయి మీద నించోండు, మొన్న ఒక లైక్ ఇవ్వండి. అంటే మా వీడియోస్ అందరికి కనిపిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ కంటెంట్ కదా, బాగుంటాయి. ఒక లైక్ వేసుకొని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అడగట్లేదని చేసుకోవడం మానేయొద్దు. నెక్స్ట్ సరదాగా పొడుపు కథలట. అమ్మంటే దగ్గర అవుతాయి, నాన్నంటే దూరం అవుతాయి. పెదాలు ఓకే, మీ బామ్మరిది. ఓకే సారీ, మీ అన్నయ్య. నో. ముక్కు మీద కూర్చుంటుంది, చెవులకి పట్టుకుంటుంది, ఏమిటది? ముక్కు మీద కూర్చుందా? వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏగా కాదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ప్రపంచంలోన చాలా మందికి ఉంటది, యూజ్ చేస్తుంటారు కూడాను. అది లేకపోతే వాళ్ళకి ఏట్ లేదు అసలు. అంటే ముందు చూపు ఉండదు. కాదు, ఆప్షన్స్ ఇవ్వాలి. ఆక్సిజనా? ఆక్సిజన్ అనుకోండి నేను. ఇంకా ఆక్సిజనా కాదురా. చూడరా, ఇప్పుడు అది ముక్కు మీద ఉంటదంటరా, అది చెవులు పట్టుకొని ఉంటదట్రా. కానీ అది లేకపోతే ఎవరికి ముందు చూపు అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అనుకుని చేయలేరు సరిగ్గా. కళ్ళు ఎందుకు? కళ్ళు ముక్కు మీద ఉంటాయా? కళ్ళు ముక్కు మీద ఉంటాయి మరి చెప్పలే. ఇది చెప్పలేకపోయారు. మీరు చెప్పగలిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పక్కగా. ఇది ఒక్కటే కామెంట్ చేయండి, పోనీ ఇంకేం వద్దు. చాలా మందికి తెలుసు. అది ఏంటంటే ఇది రివీల్ చేయాలా వద్దనేసి అంటే రివీల్ చేయాలా, చెప్పాలా? ఆన్సర్ కలద్దాలరా. నెక్స్ట్ పుట్టుకతోనే బట్టలు వేసుకొని పుడుతుంది, ఏంటది? పుట్టుకతోనే బట్టలు వేసుకొని జంతువా? అది కాదు, చెప్పాలి మీరు కూడా. చెప్పురా. 19 కిందటి వీడియోలో 19 49కి చెప్పాలి. బట్టలు వేసుకుని పుట్టుకతోనే పుట్టినప్పుడే బట్టలు వేసుకొని పుట్టేద్దంటారు. అది జీవేనది? జీవి కాదు. చెప్పాలిగా. బట్టలు వేసుకొని పుడుతుంది ఏంటి? చెప్పినా నేను? నువ్వే అనుకున్నావు. నీకు మూసేతను అయితే కెమెరా ఆపేత. చెప్పాలా? చెప్పాలి. ఏంటిది? మొక్కజొన్నరా. జొన్న పొట్టు ఉంటుంది, కవర్ చేసుకొని పుడుతుంది. అది రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారికి కానీ కోసేవారు లేరు, ఎవరు? చిన్నప్పుడు క్వశ్చన్ రావట్లేదు. మీకు ఏమైనా గుర్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేయండి అని అడుగుతున్నాం. కామెంట్ చేస్తే వీడియో అనేది ఇంకో 10 మందికి చూపిస్తుంది. అంటే కామెంట్ లైక్ వల్ల. లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. మేము ఎంతో మాకున్న టైంలో ఒక అరగంటలో అయినా సరే వీడియోస్ చేస్తున్నాం. అండ్ మన తేజకి లవర్ బాయ్స్ 8th క్లాస్ అమ్మాయిలు అందరూ తేజ అని పెట్టండి. నక్షత్రాలు అది చూడండి. చెప్పు అక్కడ. ఈరోజు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అయినా వస్తాను మీ అందరి కోసం అంట, ఇప్పుడు నా కోసం లేకపోతే. నెక్స్ట్ సముద్రంలో పుడుతుంది, ఊర్లో అరుస్తుంది, ఏంటది? సముద్రంలో పుట్టది, ఊర్లో అరుస్తుంది, ఏంటది? పడవ కాదు. పడవకి అరుస్తుంది. అది ఎక్కువ పంతులే యూజ్ చేస్తారు అంటే అనుకుంటా, నాకు తెలుసు. అది తేజ కూడా చెల్లి వచ్చేస్తుంది అనేసి గేట్ గడలేస్తాడు వీడు. ఎందుకంటే 8th క్లాస్ అమ్మాయిలు అందరూ తేజ అని మర్చిపోవద్దు. వాళ్ళ డాడీ వాళ్ళు వాళ్ళందరూ చూస్తారట. నెక్స్ట్ ఏంటంటే మనోడు కొంచెం ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ అన్ని చెప్తుంటాడు మనలాగానే. సో ఏంటంటే వాళ్ళ చెల్లికి గట్ట బయట పెట్టేశాడు, సిగ్గేస్తుందంటే వీడికి వీడియోలో చేయడానికి. మన కోసం ఏదో చేస్తాడు కదా, వీడికి ఒక మంచి బహుమతి అనేది ఇద్దాం చాలా రోజుల్లో. అంటే చాలా రోజులు అంటే కొన్ని రోజుల్లో ఒక లైక్ చేసుకోండి, వీడి కోసం ఒక లైక్ చేసుకోండి. పోనీ మా కోసం కాకపోయినా నెక్స్ట్ అయితే వీడికి మంచిది ఇద్దాం. ఏంటంటే మన వీడియోస్లో చేసుకున్నందుకు మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం చేయాల్సింది మనం చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ అది కూడా వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ గుప్పిడంత పెట్ట కోటంతా అరుస్తుంది, ఏంటది? ఆమడమా? గంటరా? నువ్వు ఏంటి చెప్పలేకపోతావు నువ్వు? అవునవునా? ఒక్కడు చెప్పలే, నీకు ఆపేతాను రా. ఇంకా చూడు, ఇప్పుడు పాలు ఇచ్చేది ఆవు, గుడ్డు పెట్టేది కోడి, ఆ రెండు ఇచ్చేది ఎవరు? అంగన్బట్టి ఇచ్చారు. కరెక్టే. అని నువ్వు చెప్పి డేట్ చెప్తాడు ఇంకా కదా. చూడు, ఒక చేతితో పట్టుకొని కానీ రెండో చేతితో పట్టుకోలేం, ఏంటది? ఏం ఎడం చేతితో పట్టుకోబెట్టి నువ్వు. ఎల్బో అంట, మోచే. ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు, తోక ఉంటుంది కానీ జంతువు కాదు, ఏంటది? ఆకాశంలో ఎగురుతుంది, పక్షి కాదు, తోక ఉంటది కానీ ఆ జంతువు కాదు. చెప్పురా. దోమ. మీరు ఏట్రా నువ్వు విన్నట్టు కిందటి వీడియోలోనే ఎంత బాగా చెప్పినాడు, పరువు తీసేస్తాను అసలు వీడికి.
ఫేమస్ చేసేయాలనుకుంటాను నేను. మరి ఎలా మ్యాథ్స్ ఎగ్జామ్ అండి టెన్షన్ పడిపోతున్నాను అలా. టెన్షనా? సరే నీకు మ్యాథ్స్ లో నాకు క్వశ్చన్ అడుగుతాను చెప్పాలా. ఒక టేబుల్ మీద 60 కప్స్ ఉన్నాయి. అందులో 2 కింద పడిపోతే ఇంకెన్ని టీ కప్స్ ఉంటాయి టేబుల్ పైన? 60 ఉంటే అందులో 2 కింద పడిపోతే 58 కప్స్. ఎందుకు 58? అందులో 2 కింద పడిపోయాయి కదా. ఇంకా టేబుల్ పైన ఎన్ని ఉన్నాయి? ఇంకెన్ని ఉన్నాయి? 58. నేనేటన్నాను? 60 ఉన్నాయి. 60 టేబుల్ కప్. 60 ఒక టేబుల్ పైన కప్స్ ఉన్నాయి. నేనేటన్నాను? 60. నేనేమన్నాను? మీరు కూడా విన్నారు, ఈడు కూడా విన్నాడు, కానీ ఏంటంటే చెప్పలేకపోతున్నాడు అంతే. మరి ఇంకేం చేయలేం. నేనేమన్నాను? ఒక టేబుల్ పైన 60 కప్స్ ఉన్నాయి. 60 కప్స్ ఉన్నాయిరా. అందులో 2 కింద పడిపోతే ఇంకెన్ని ఉంటాయిరా? 60 కప్స్. 60 కప్స్ చెప్పాలా? 58 ఉంటాయి కదా. 58 ఎందుకు ఉంటాయిరా? అందులో 2 కింద పడిపోయాయి కదా టేబుల్ 60 టీ కప్స్ ఉన్నాయిరా ఒక బెంచి పైన. అవి కింద పడిపోతే ఎన్ని ఉంటాయిరా? మరి అప్పుడు చెప్పాలి కదా. 4. 60 అంటున్నావు. 60 చూడు నెక్స్ట్ ఏడు చూస్తున్నావురా? తెలుగు వచ్చా? నాకు అసలు అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏంటది? అడవిలో పుట్టింది అంటే అది లేదు, అడవిలో పుట్టింది. ఇప్పుడు చూడు, అది అడవిలో పుట్టిందంటే ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఏంటిది? ఏమంటారు దీన్ని? ఇదేదో అమ్మాయిలు వాడింది. ఏ అమ్మాయో గానీ ఇది ఉండే చూడండి. ఇది కరెక్ట్ చూడండి. లేదు నేను కాదు, కరెక్ట్ చూడండి. ఇదంట ఇలా ప్రెస్ చేస్తే కౌంటింగ్ పెరుగుద్ది అంట. ఇది తగ్గుతుంది ఏట్రా? పెరుగుతుందిలే. ఇది జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తే కౌంటింగ్ అనేది పెరుగుద్దంట. ఇది ఏడి అదే మరి పైకి రావా? అన్నాడు కదా వీడు. ఒక అమ్మాయి అనేది గిఫ్ట్ ఇచ్చింది. నేను కాదు, అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. ఇది చూడండి అసలు చూడండి. నేను కొనేసి చూడండి. ఇది తీసుకొచ్చింది ఎవరో అమ్మాయి ఇచ్చింది. ఇంకా వచ్చిన నుంచి ఇగో ఫింగర్ పెట్టుకొని చూడండి ఇలా 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 నొక్కేస్తండి ఇక్కడ కింద. అందుకే కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద ఉంది. నువ్వు చెప్పకరా, ఏదన్నా ఏడు చేస్తాడు ఇంకా. మరి ఇంకా అంతకు మించి మరి ఏటాను అమ్మాయి పేరు చెప్పదులే గానీ. లేదు వద్దు పేరు చెప్పదులే గానీ. సరే నెక్స్ట్ వామరక్షణ. ఇది ఎవరిచ్చారు నిజంగా చెప్పు? నేను ఇచ్చానా? నా దగ్గర ఉండిపోద్ది ఇంకా. సరేనా? మరి నీకు రాదు, నీకు రాదు. నిజం చెప్పాలా? నిజం చెప్పదు మొన్నటి విషయం అందులో చెప్పేస్తాను. ఎవరిచ్చారు ఇది చెప్పాలి నాకు. నిజం చెప్పకపోతే మొన్నటి విషయం చెప్పాను. సోనీ ఇచ్చిందట. అదిగో అంటే వాళ్ళు చెల్లట. నేను సోనీకి కూడా అడిగేసి మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఓకేనా? మరి నేను ఇచ్చానని చెప్తున్నావు. జస్ట్ ఫర్ ఫన్. ఏప్రిల్. ఓకే. తేజ వాళ్ళ చెల్లి వచ్చారు. ఆ గిఫ్ట్ అయితే ఎవరు ఇచ్చారో నిజంగా చెప్పబోతున్నారు ఇక్కడ. చెప్పండి. సారీ చెప్పు నిజం. ఆడియన్స్ ఇది కానీ ఇది మాత్రం నేనే ఇచ్చాను మా అన్ని గిఫ్ట్ గా. ఇదే చెప్పు మొత్తం లేదు వీళ్ళ తమ్ముడు వెళ్ళేసి ఏం చేశాడు చెప్తాను చూడండి. వీళ్ళ తమ్ముడు వెళ్ళేసి ఎంతవరకు వాళ్ళ అక్కకి కింద పెట్టించాడు కదా. అంటే వీడిని చూసేద్దనేసి ఇప్పుడు నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందని నిజం చెప్పానని చెప్పేసి వాళ్ళ అక్కకి తీసుకొని వచ్చాడు. వాళ్ళ చెల్లికి తీసుకొచ్చాడు. నిజమేనా? నేను అవును నేను నిజం చెప్పి నాకైతే తెలిసింది అయితే అదే. తీసుకొచ్చి నిజం చెప్పనని లేదా? అదిగో ఆడే చెప్పినాడు కరెక్ట్ గా. నిజం చెప్పమని అంటే నిజమంటే అది అబద్ధాన్ని నిజంగా చెప్పమండి. అంతేనా సోనే? అంతేనే కాదు చెప్పాలా? అవునా? నెలలో ఒకసారి వస్తుంది, 24 గంటలు ఉండి వెళ్ళిపోతుంది. ఏంటది? నెలలో ఒకసారి వస్తుంది, 24 గంటలు ఉండి వెళ్ళిపోతుంది. టైం ఒకసారి వస్తుంది నెలలో. అంటే టైము డేట్. ఆకలితో ఉన్నప్పుడు తింటాం రా, దాహంగా ఉన్నప్పుడు తాగుతాం రా, చలిగా ఉన్నప్పుడు మండిస్తాం. ఏంటది? మంట కాదు, మన చెప్పారు. ఆకలితో మండిస్తావా? కొబ్బరికాయ. నెక్స్ట్ ఏంటిది? ఒరే మీకు ఇవి చాలా ఈజీ అయిపోతున్నాయిరా. ఇంకా 6 క్వశ్చన్లు అడిగాలి మీకు. నువ్వు అమ్మాయి దేహం మీద ఇగో ఇది చూడండి, ఇది ఇలాగ అనుకొని మరే కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ లేదు అసలు. లేదు నేను నమ్మనాలుగా. అడుక్కో నువ్వు కావాలంటే నేను అడగను.
మరి నీకు ఎవరో ఇచ్చారులే కానీ ఓవర్ చేయొద్దు. ఇంగ్లీష్ లో తెలుగులో ఒకే విధంగా పలికే నెంబర్ ఏంటి చెప్పు. ఇంగ్లీష్ లో తెలుగులో ఒకే విధంగా పలికే నెంబర్ అంటే ఇంగ్లీష్ లోనో ఒకేలా పలుకుతాము, తెలుగులోనో ఒకేలా పలుకుతాం. ఏంటది? పరుకుదాం. ఏంటది చెప్పాలి. సైలెంట్ గా ఉంటే అవదు ఇక్కడ. వాళ్ళు వెయిటింగ్. అమ్మాయిలు అందరూ 8th క్లాస్ వాళ్ళు. ఏ పలకలేము కదా, ఆ? ఏ పలకలేము. అమ్మాయిలు అందరూ అక్కడ వెయిటింగ్ చూడు. ఓవర్ యాక్టింగ్ అక్కడ లేరు కదా. నిజంగా తేజని మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. తేజ ఫ్యాన్స్ అసెంబుల్. లేదు చెప్పు. కాదా ఇంగ్లీష్ లో తెలుగులో ఒకేలా పలికే నెంబర్ ఏంటి? ఒకేలా ఏమి పిలవా అరే పలకం పలకవా ఒకేలా పలికే నెంబర్. పలికే నెంబర్ ఏంట్రా? ఏమి ఉంది దీని మీద ధ్యాస ఉండిపోయింది వీడికి. దీని మీద ధ్యాస ఉండిపోయడం ఎందుకురా నువ్వు అలాగా? నువ్వు కరెక్ట్ చెప్పాలా చెప్పు. ఓవర్ యాక్షన్ కాదు. నిజంగా సోనీ ఇచ్చిందే అడుగుతాను నేను సోనీకి. లేదని మళ్ళీ ఇంకో వీడియో తీసి పెట్టేస్తాను. మెసేజ్ చేస్తాం ఎవరు మీకు కామెంట్స్ లో మెన్షన్ చేస్తానులేండి. నెక్స్ట్ చెప్పురా. ఇప్పుడు ఇంగ్లీష్ లో తెలుగులో ఒకేలా పలికే నెంబర్ ఏ నెంబర్ పలకలేదు. ఆర్ అనుసంట. ఆర్ ఆర్ కరెక్ట్ కాదు మరి కామెంట్ చేయండి. ఇంగ్లీష్ లో ఆర్. నెక్స్ట్ ఇంకేట్ ఉంది. ఆల్ఫాబెట్స్ లో అన్ని లెటర్లు పైనుంచి కింద పడిపోతాయట, కానీ ఒక్క లెటర్ కింద నుంచి పైకి ఎగిరిపోద్దట. ఏంటది? జడ్. జడ్ ఎందుకు ఎగురుతుంది? అందులో ఒక ఏ టు జడ్ లో ఒక పక్షి ఉంటుంది. అదే ఒక ఇది ఇన్సెక్ట్ రా. ఇన్సెక్ట్. అది బర్డ్. బర్డ్. బాడే బిఏ గాని ఇంకోటి ఉంటుంది. ఆన్సర్ బిఏ. బి అంటే కందిరేగరా. కందిరేగ నీలాంటిది. నెక్స్ట్ ఇంకోటి ఏ టు జడ్ లో వేడిగా ఉండే లెటర్ ఏంటి? ఫైర్. ఫైర్. ఆల్ఫాబెట్స్ లో అనేసి కలిపి చెప్పమనలే. ఏ టు జెడ్ లో అన్నాను నేను. అంటే ABCDEF సింగిల్ లెటర్స్ లో వేడిగా ఉండే లెటర్ ఏంటి అని అడిగాను నేను. చెప్పాలా? టీ. 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 వేడిగా ఉంటది కదా. వేడిగా ఉంటది కదా. ఏమో నాకే తెలుసు. మీరు ఏమన్నా చల్లగా టీ తాగుతాడంటే అబ్బా నీకు ఎక్కడ ఉంది మైండ్ అసలు? ఇది కావాలా? కాదు ఎగ్జామ్ పెన్ ఉంది. సరే ఆగైతే నీకు చెప్తాను నేను. మరి 999లో 99 తీసివేస్తే ఎంత? 999లో 99 తీస్తే 900. 900. 999. ముందే మరి అలా చెప్పినావు. జస్ట్ ఫర్ ఫన్. కవరింగ్ బానే. మన చెప్పుదుమా? చూడండి ఒకసారి తిప్పండి. 2 తిరుగుళ్ళు అంటే మీకు అర్థమైపోయి ఉంటది. తేజ సరే వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. వర్షం పడేటట్టు ఉంది. మీకు వీడియో నచ్చినట్లయితే ఆపాలి కదరా. 15 నిమిషాలు అయిపోతుంది. మన 70 minutes 70 వినిపించాడు. ఏం చేస్తాం కానీ మరి. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, మంచి క్వశ్చన్స్, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ తో మేము ముందుకు వస్తాం ఈ ఫోటోతోనే. ఇప్పుడు చెప్పాను కదా, 8th అయినా పర్లేదు, 9th అయినా పర్లేదు, 6th అయినా పర్లేదు. 6th to 9th వరకు మీ ఇష్టం. ఎవరైనా తేజ ఫ్యాన్స్, తేజ లవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తేజ అని కామెంట్ చేసేయండి. చెప్పురా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది? లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది? సబ్స్క్రైబ్. ఏంటిది? సబ్స్క్రైబ్. సబ్జెక్ట్ లేదు. లైక్ మళ్ళీ చెప్పాలా? లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తేజ లవర్స్. బై.